ఇలాగ బ్రెస్ట్లో ఏమైనా గడ్డలు ఉన్నప్పుడు, రొమ్ము క్యాన్సర్ కానీ వచ్చినప్పుడు ఇంట్లోనే మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చెక్ చేసుకోవాలంటారు? బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంట. హౌ టు డూ ఇట్, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత 5th డే ఆర్ 6th డే అది ఐడియల్ టైం. ఆర్ అది మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నట్టయితే ఫిక్స్డ్ డేట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఒకసారి ఎగ్జామిన్ చేసుకోమని చెప్తాం. ఎగ్జామినేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ముందు చూడాల్సి ఉంటుంది. చూడటము అంటే అద్దం ముందు నించొని చూసుకోవాలి. అంటే ఏంటి, మనం చూసుకునేది ఏంటి, 2 బ్రెస్ట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి, నిప్పుల్ సైజ్ ఎట్లా ఉంది, అంటే ఒకటి నిప్పుల్ లోపలికి వెళ్ళడం కానీ, అట్లా నిప్పులు గుంజేసినట్టు కావడం కానీ, ఇటువంటివి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, స్కిన్ ఎక్కడైనా ఒక చోట లోపలికి గుంజినట్టుగా ఉండడం, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే చేతులు పైకెత్తినప్పుడు బ్రెస్ట్ కూడా ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది. సో ఒక్కోసారి ఏమవుతుంది, లోపలికి బ్రెస్ట్కి డీప్గా ఉన్నటువంటి గట్లు ఏమన్నా ఉన్నట్టయితే అక్కడ పట్టేసినట్టు ఉంటుంది. నార్మల్ చూసినట్టు అనిపించవచ్చు, చేతులు పైకి లేచినప్పుడు ఒక చోట చర్మం లోపలికి గుంజినట్టు కావచ్చు. సో ఇటువంటివి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పంటే ఫీల్ అయ్యి చేసేది అనమాట, పాల్పేషన్ అంటాం. స్నానం చేస్తున్నప్పుడు చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అంటాం. ఎందుకంటే సోప్ ఉంటుంది, యువర్ హ్యాండ్ విల్ గ్లైడ్ ఆన్ ద స్కిన్ ఈజీగా. ఫింగర్స్ అన్ని స్ట్రైట్గా పెట్టుకొని జస్ట్ అలా స్లోగా ఆల్రౌండ్ సర్కిల్స్ లాగా రబ్ చేస్తూ అన్ని ఏరియాస్ని ఒకసారి చెక్ చేయాలి. అట్లా చేస్తున్నప్పుడు ఏదైనా గడ్డ తగిలినట్టయితే దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అనమాట.